ఈరోజు జంపర్కోట పంచాయతీ చిలకలవలస గ్రామంలో అలాగే బియ్యాల వలస, సవరగూడ, జంపర్కోట, వెంకటరేణి వలస, అక్కరాజపేట, సీతంపేట ఈ గ్రామాలన్నీ కూడా మనం ప్రచారం చేస్తున్నాం. రేపు జూన్ 30న విజయవాడలో రైతు సమస్యల మీద పెద్ద ఎత్తున ధర్నా చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. దీనికి తరలి రావాలని చెప్పి గ్రామాల్లో మనం మన రైతుల దగ్గరికి, గిరిజనుల దగ్గరికి ఏవైతే పండిస్తున్నామో మన పంటలకి గిట్టుబాటు ధర ఇవ్వాలని మన జంపర్కోట ప్రాజెక్టు ఉంది. ఇట్లాంటి ప్రాజెక్టులు ప్రభుత్వాలు పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఆ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని చెప్పి, ఆ విధంగా రైతుకి ఏదైతే ఆధారమో ఆ ఆధారాన్ని జీవన ఉపాధిని కల్పించాలని చెప్పి, జీవనాన్ని ఇస్తున్న పంటలకి గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి, 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని రైతుకి. అలాగనే ఈరోజు ఏదైతే జీడి, మామిడి పంటలు ఉన్నాయో వాటిని తక్షణమే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టట్లేదు. వాటిని పెట్టి రైతులు ఆదుకోవాల్సింది. ఇదే క్రమంలో మొన్న రబీ సీజన్లో మరి ప్రభుత్వం ఆర్డర్ చెప్పింది, మేము మార్కెట్ రేటుకి ప్రభుత్వ మద్దతు ధరకి మధ్య తేడా ఉంది, ఆ తేడాను మేము ఇస్తామని చెప్పింది. సుమారు క్వింటాకి 800 రావాలి రైతుకి. అయితే లేదు, గతి లేదు. చెప్పడం అయితే చెప్తున్నారు, ఆచరణలో మాత్రం రైతుకి ఏమీ న్యాయం చేయడం లేదు. అందుకోసమే రేపు చెలో కార్యక్రమం విజయవాడకి జూన్ 30న మనం బయలుదేరి రావాలి. ఆ రకంగా పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుంచి కూడా మన గిరిజన రైతాంగం అంతా కూడా కదిలి రావాలని చెప్పడం కోసం గ్రామాన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము రావడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, మన డాక్టర్ గారు అప్పనాయుడు, అలాగే సీనియర్ కామ్రేడు పాపినాయుడు గారు, నా పేరు మీ అందరికీ తెలుసు కదా. ఆ రకంగా మనందరం కలిసి గతంలో అనేక సందర్భాల్లో హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటప్పుడు మన అప్పలాంటి సమయంలో అందరూ వచ్చేవాళ్ళు. ఆ రకంగా ఈ కార్యక్రమాల్లో రావడం ద్వారానే కాస్త ఇప్పుడు జంపర్కోట ప్రాజెక్ట్ పనులు ప్రారంభించారు. మనకి సింగపురం దగ్గరికి అప్పుడు రాజశేఖర రెడ్డి, కీర్తిశేషుడు రాజశేఖర రెడ్డి బ్రతుకునేటప్పుడు అక్కడికి వచ్చాడంటే కారణం, అంతకుముందు హైదరాబాద్లో ధర్నా చేస్తే ధర్నాలో హామీ ఇచ్చడం అంటే, హామీ ఇచ్చిన మేరకు ఆ సందర్భంలోనే సింగపురం వచ్చి జంపర్కోట కావాల్సిన నిధులు ఇచ్చారు ఆయన. ఆ విధంగా మన అందరం కథల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలన్నాం. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా అటువంటి ఆలోచన చేయకపోవడం వల్ల ప్రభుత్వాలు మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాయి. కనుక రైతాంగంతో పాటు గిరిజన రైతులు కూడా పెద్ద ఎత్తున మహిళలు కథలు రావాలని చెప్పేసి చెలో విజయవాడని జయప్రదం చేయాలని, జూన్ 30వ తేదీ జరిగే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి, రైతు హక్కుల కోసం జరుగుతున్న పోరాటంలో మీ అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి. గ్రామం బుక్కపట్నం వెంకటరమణ రైతు. నేను ఒక వారం రోజుల కిందట గ్రోమోర్ కంపెనీకి వెళ్ళాను పాలకొండ. ఆ కంపెనీ వాళ్ళ దగ్గర పొటాషియం మన మనిషి 3 బస్తాలు అడిగాను. అడిగితే 3 బస్తాలు 1800 రేటు చెప్పారు. కానీ అది ఇవ్వడానికి ఇంకో లింకు ఏదైనా పట్టుకెళ్ళాలండి, అలాగైతేనే ఇస్తాం కానీ ఇది ఇవ్వడం జరగదండి అని అన్నారు. అంటే అది ఎంత అంటే 950 రూపాయలు అది తీసుకుంటూ మీకు ఇస్తామండి అని అన్నారు. ఎంఈపీ డిఏపిది అది నాకు వద్దండి, యూరియా కావాల్సి ఇచ్చేయండి అని అన్నాను. అలాగే ఇవ్వడం జరగదండి అని అనేసారు. అంటే అప్పటికి కూడా